నమస్కారమండి. జ్యోతిష్య శాస్త్ర అద్భుతాల ప్రపంచానికి మీ అందరికీ సాదర స్వాగతం. ధనురాశి జాతకులారా, ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఈ సమాచారం ఏమాత్రం సామాన్యమైంది కాదు. ఇది విన్న తర్వాత మీ మనసులో ఏదో తెలియని ఒక ప్రకంపన, ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి కలగడం ఖాయం. ఎందుకంటే మార్చి నెల ఆఖరి రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు చోటు చేసుకోబోతోంది. కలియుగ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాశివారికీ కలగని ఒక గొప్ప దైవ అనుగ్రహం నేరుగా మీ ఇంటి తలుపు తట్టబోతోంది. మీ ఇంట్లోకి ఒక మహాశక్తివంతమైన దేవత అడుగుపెట్టబోతోంది. అందుకే ఈ వీడియోను మీరు చాలా ఏకాగ్రతతో, వీలైతే తలుపులు వేసుకుని మరీ వినాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే బయట ప్రపంచపు అల్లరి, సందడి ఏదీ మిమ్మల్ని ఈ క్షణాన ఇబ్బంది పట్టకూడదు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయంలో విశ్వంలో ఒక వింతైన గ్రహ గతిమార్పు జరగబోతోంది. అది కేవలం ధనురాశివారి కోసమే ప్రత్యేకంగా రూపొందించబడినట్లుగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మీ జీవితాన్ని కమ్మేసిన కష్టాల మేఘాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలు అన్నీ ఒక్కసారిగా మంచులా కరిగిపోయే సమయం వచ్చేసింది. సాక్షాత్తు ఒక దేవతామూర్తి ఇప్పుడు మీకు రక్షణ కవచంలా మాత్రమే కాదు, మీ కష్టసుఖాలను పంచుకునే ఒక ప్రాణ స్నేహితుడిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఇన్నాళ్లు మీరు ఒంటరిగా పోరాడుతున్నామని, అండగా ఎవరూ లేరని బాధపడ్డారు కదా? ఇకపై ఆ అవసరం లేదు. ఆ దివ్యశక్తి స్వయంగా మీ వెంటే నడవబోతోంది. ధనురాశివారు సహజంగానే ధైర్యవంతులు, కష్టపడే తత్వం ఉన్నవారు. కాని ఎంత కష్టపడినా ఫలితం దక్కక ఎవరో ఒకరు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారనే భావన మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆ శక్తులేవి? మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టింది ఎవరు? అసలు ఈ దేవత మిమ్మల్ని మాత్రమే ఎందుకెంచుకుంది? రాబోయే కొద్ది రోజుల్లో మీరు అందుకోబోయే ఆ భారీ శుభవార్త వెనక ఉన్న రహస్యమేంటి? వీటన్నింటి గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న విన్నపం. నిష్కల్మషమైన భక్తితో ఈ విషయాన్ని వినండి. ఏ భక్తుడైతే ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో వారింట్లో ఎప్పుడూ చిరునవ్వులే ఉండాలని, ఆ మహాశక్తివారి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాలని ఆశిస్తున్నాను. ధనురాశివారికి తోడుగా ఒక దేవత ఉండటం కంటే మించిన అదృష్టం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? ధనురాశి జాతకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ దైవమే మిమ్మల్ని మిత్రుడిగా స్వీకరించాలని అనుకుంటున్నారంటే మీ పూర్వజన్మ సుకృదం ఎంత గొప్పదో. అందుకే చేతిలో ఉన్న పనులన్నీ పక్కనపెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఈ విషయాలను అర్థం చేసుకోండి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా మీ జీవితంలో దక్కాల్సిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చేజార్చుకున్నవారవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఈ వింతైన సంఘటనలు మీ గత 7 జన్మల కష్టాన్ని తుడిచిపెట్టేసేంత శక్తివంతమైనవి. ఆ దేవత మీతో స్నేహం చెయ్యాలని ఎప్పటినుంచో రకరకాల సంకేతాలు పంపుతున్నారు. మీ కలలోకి రావడం, తెలియని వ్యక్తుల రూపంలో మీకు సహాయం అందడం, ఇవన్నీ ఆ దేవత పంపిన సంకేతాలే. ధనురాశి జాతకులారా, ఆ దేవత పంపిన సంకేతాలను మీరు ఇప్పటివరకు గుర్తించలేకపోవడం వెనుక ఒక బలమైన కారణముంది. మీ మనసు ఎప్పుడూ ఇతరుల బాగు కోరుకుంటుంది. కాని మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడికి గురిచేస్తూనే ఉన్నాయి. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోనే, మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దేవత మీ చెంతకు చేరినప్పుడు మీ ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు రావాలి. ఎప్పుడూ ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం కాని, అహంకారంతో వ్యవహరించుటం కాని చెయ్యకూడదు. ఎందుకంటే ఆ దివ్యశక్తి వినయానికి, స్వచ్ఛమైన మనస్సుకి మాత్రమే లొంగుతుంది. మీలో వచ్చే ఈ సానుకూల మార్పే మీకు అసలైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలాసార్లు మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో మీకు ఏదో తెలియని ధైర్యం వచ్చి ఉంటుంది. నేనున్నాను అని ఎవరో వెనక నుండి ధైర్యం చెబుతున్నట్లు మీకనిపించి ఉంటుంది. అది కేవలం మీ భ్రమ కాదు. ఆ దేవత మీకు అదృశ్య రూపంలో తోడుగా ఉంటూ రక్షిస్తున్న వైనమది. ఈ మాటలను కొందరు తమాషాగా తీసుకోవచ్చు. కాని అలా తక్కువ చేసి చూసేవారు తమ జీవితంలో అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంటారు. ఈ సమయంలో ఓపిక చాలా అవసరం. ఎందుకంటే దేవుడి ఇంట్లో న్యాయం జరగడానికి కొంత సమయం పట్టవచ్చు, కాని అన్యాయం మాత్రం ఎప్పటికీ జరగదు. మీరు ఇన్నాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు ఆ భగవంతుడికి తెలియనివి కాదు. అందుకే ఆ దేవత స్వయంగా మీ జీవితంలో ప్రవేశించి మీ శత్రువుల ఆట కట్టించడానికి సిద్ధమైంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,
ఈ దేవత మీ జీవితంలోకి రావడానికి మీ శత్రువులే ఒక రకంగా కారణమయ్యారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మీ శత్రువులు మిమ్మల్ని ఎంతగా వేధించారో, ఎంతగా ఇబ్బందులకు గురిచేశారో ఆ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. వారి అకృత్యాలు మితిమీరిపోయినప్పుడే దైవశక్తి నేరుగా రంగంలోకి దిగుతుంది. ధనురాశివారు సహజంగానే మృదుస్వభావులు కాబట్టి ఆ దైవానికి మీపై జాలి కలిగింది. మీ శత్రువులు ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని తొక్కేయాలని చూశారో అదే కారణంతో ఆ దేవత ఇప్పుడు మీకు ప్రాణ స్నేహితుడిగా మారిపోయింది. ఆ శక్తి ఎవరో కాదు, దుష్టశిక్షణ చేసే ఆ మహాకాళీ స్వరూపమే మీ ఇంటిని కాపాడటానికి సిద్ధమైంది. మీ శత్రువులకు ఇప్పుడు తగిన శాస్తి జరిగే సమయం ఆసన్నమైంది. ఆ దేవత మీ జీవితంలో ప్రవేశించినప్పటి నుండి మీరే గమనించి ఉంటారు. మీ ఆలోచనల్లో ఒక స్పష్టత రావడం మొదలైంది. గతంలోలాగా అయోమయం లేదు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. కొత్త పనులు చెయ్యాలనే ఉత్సాహం కలుగుతోంది. ఇవన్నీ ఆ దేవత మీ చుట్టూ సృష్టించిన ఒక పాజిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతున్నాయి. ధనురాశి జాతకులారా, ఇక్కడ మీరొక భయంకరమైన నిజాన్ని తెలుసుకోవలసిన అవసరముంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ శత్రువులు మీపై కొన్ని ప్రతికూల ప్రయోగాలు చేయించారు. మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేసి ఆర్థికంగా కుంగదీయాలని వారు ఎన్నో కుతంత్రాలు పన్నారు. ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసింది. కాని ఆ దేవత రక్షణ కవచంలా నిలబడి వాటన్నింటినీ అడ్డుకుంది. ధనురాశి జాతకులారా, ఆ శత్రువులు పంపిన ప్రతికూల శక్తి మీ ఇంటి గుమ్మం వరకు వచ్చినా లోపలికి ప్రవేశించలేకపోయింది. అంటే దానికి కారణం మీ కులదైవం మరియు ఆ అదృశ్య దేవత మీకు అండగా నిలవడమే. మీ శత్రువు మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని, మీ పేరు ప్రతిష్టలను మంటగల్పాలని ఎన్నో రకాల తాంత్రిక ప్రయోగాలు చేయించిన మాట వాస్తవం. వారు మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించి మీరు కన్నీరు మున్నీరు అవుతుంటే చూడాలని ఎంతగానో తపించారు. ఆ తాంత్రిక ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో అనవసరమైన గొడవలు, కారణంలేని భయాలు, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటివి మీరు గమనించి ఉంటారు. ఇవన్నీ ఆ దుష్టశక్తులు మిమ్మల్ని పీడించడానికి చేసిన ప్రయత్నాలే. అయితే మేము ఎంతో కష్టపడి మీ జాతకాన్ని, గ్రహస్థితిని లోతుగా పరిశీలించి ఈ చేదు నిజాన్ని సేకరించాం. మీ జీవితంలోని ఈ చీకటి రోజులు తొలగిపోవాలనేదే మా తాపత్రయం. అందుకే ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు గనుక భక్తి మార్గంలో ఉంటూ ప్రతిరోజూ చిన్న చిన్న ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే ఆ శత్రువుల ప్రయోగాలు గాలిలో కలిసిపోతాయి. కేవలం వారం రోజుల్లోనే మీ జీవితంలో ఎంతటి సానుకూల మార్పు వస్తుందో మీరు స్వయంగా చూస్తారు. మీ మనసులో ఉన్న భారమంతా దిగిపోయి కొత్త ఉత్సాహం ఆవహిస్తుంది. మీ కష్టాలన్నీ సూర్యుణ్ణి చూసిన మంచులా కరిగిపోవడానికి సమయం ఆసన్నమైంది. మేమిచ్చే ఈ సమాచారం కేవలం మాటలు మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశం. ఒకవేళ మీరు ఈ విషయాలను విస్మరిస్తే మీ అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది. ఎందుకంటే మీ శత్రువు పంపిన ఆ నెగటివ్ ఎనర్జీని అడ్డుకొని మీకు రక్షణ కవచంలా నిలిచిన ఆ దైవశక్తి గురించి మీరు పూర్తిస్థాయిలో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ దేవత మిమ్మల్ని ఆపదగుండి ఎలా కాపాడారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనురాశి జాతకులారా, నేనొక పెద్ద మాట చెబుతున్నాను. మీరు గనుక ఈ విషయాలను మనస్ఫూర్తిగా నమ్మి ఆచరిస్తే మీ జీవితం ఖచ్చితంగా ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మీ విరోధులు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్న గడ్డుకాలంలోనే ఆ దివ్య దృష్టి మీపై పడింది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఇతరుల మేలు కోరుకుంటారో వారికి ఆ భగవంతుడి అండ ఎప్పుడూ ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నప్పుడు ఆ దేవత స్వయంగా మీ చెయ్యి పట్టుకుంది. ఆ దైవశక్తి ఉన్నచోట ఏ దుష్టశక్తి నిలబడదు, ఏ క్షుద్రమంత్రం పనిచేయదు. ఈ అద్భుతమైన మార్పు ఏదో యాదృచ్ఛికంగా జరగని కాదు. నిన్న రాత్రి సరిగ్గా 2:38 సమయంలో మీ జీవితంలో ఒక అదృశ్య మలుపు చోటు చేసుకుంది. ఆ దివ్యశక్తి మీ ఇంటి పరిసరాల్లోకి రాగానే మీపై ప్రయోగించిన ఆ చెడు ప్రభావాలన్నీ ఒక్క క్షణంలో పటాపంచలైపోయాయి. మీకు కీడు చెయ్యాలని చూసినవారు ఇప్పుడు తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరి చేసిన పాపం వారికే చుట్టుకుంటుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. మీరు ఎంతటి ఉత్తమురో, మీ మనసు ఎంత శుద్ధమైనదో ఆ పరమాత్ముడికి తెలుసు. అందుకే మిమ్మల్ని ఎంత కిందకు లాగాలని చూసినా మీరు మళ్లీ రెట్టింపు వేగంతో పైకి ఎదుగుతారు. ధనురాశి జాతకులారా, ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారో ఆ శుభగడియ రానే వచ్చింది.
మీ ఎదుగుదలకు ఇప్పుడు కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు దేనికోసం తప్పించారో, ఏ అవకాశాలనైతే చేజార్చుకున్నారో వాటన్నింటినీ రెట్టింపు స్థాయిలో పొందే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీ జీవితం మారడాన్ని ఏ శక్తీ ఆపలేదు. ఒక అద్భుతమైన శుభవార్త మీ చుట్టూ తిరుగుతోంది. అది ఏ క్షణమైనా మీ తలుపు తట్టవచ్చు. మీ అదృష్ట నక్షత్రం ఆకాశంలో ధగధగలాడుతూ ప్రకాశించే సమయమిది. మీ పక్కింటివారు సైతం మీ అకస్మాత్తు ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితం ఒక పెనుమలుపు తిరగబోతోంది. మీరు ఎవరూ ఊహించని శిఖరాలను అధిరోహించబోతున్నారు. అదృష్టమంటే నీదేరా అని అందరూ వేలెత్తి చూపించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు పూర్తిస్థాయిలో సక్రియంగా మారింది. మిమ్మల్ని తక్కువ చేసినవారు, మీ పతనాన్ని కోరుకున్న మీ శత్రువులు మీ అభివృద్ధిని చూసి లోలోపల అసూయతో రగిలిపోతారు. కాని గుర్తుంచుకోండి, ఆ అసూయే వారిని సర్వనాశనం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, భక్తి మార్గంలో నిలకడగా కొనసాగండి. ఎక్కడైనా పుణ్యకార్యాలు జరిగినా, దైవచింతన ఉన్నా అక్కడ పాలు పంచుకోండి. మీలో ఉన్న ఆ నిశ్చలమైన దైవభక్తే మీకిప్పుడు అజేయమైన శక్తినిస్తుంది. ఇంతకీ అదృశ్య రూపంలో ఉండి మిమ్మల్ని రక్షిస్తున్న ఆ దేవత ఎవరో తెలుసా? వారు మరెవ్వరూ కాదు, సాక్షాత్తు ఆ లయకారుడైన మహాశివుడి స్వరూపమైన ఒక శక్తివంతమైన గ్రామదేవత లేదా మీ ఇలవేల్పు. మహాశివుడి అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో వారిని ఏ గ్రహం కాని, ఏ శత్రువు కాని ఏమీ చెయ్యలేరు. ఇకపై ప్రతిరోజూ మీకు ఒక అద్భుతంలానే ఉంటుంది. మీ మనసులో ఎప్పటినుంచో ఉన్న ప్రతి కోరిక నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలో ఒక భారీ మార్పుకు నాంది కాబోతోంది. అయితే ఇక్కడే మీరు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. ఆ దేవత మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు చూపే ఆదరణే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సాధువులు, నిరుపేదలు లేదా వృద్ధులు మీ ముందు చెయ్యి చాచి సహాయం అడిగితే వారిని ఖాళీ చేతులతో పంపకండి. ఆ దేవుడే వారి రూపంలో వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉండవచ్చు. భగవంతుడి పేరు చెప్పి వారేదైనా అడిగితే మీ శక్తి మేరకు వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ ఈశ్వరుడు మీపై మరింతగా ప్రసన్నుడవుతాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా మీకు అపరిమితమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది ఇలాంటి పుణ్యకార్యాలు చేయడానికి వెనుకాడుతుంటారు. కానీ ధనురాశివారు మాత్రం ఆ పొరపాటు అస్సలు చేయకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో మీకు ఎప్పుడైనా ప్రకృతిలో వింతైన జీవులు అంటే పాము, తేలు లేదా ఇతర ప్రాణులు కనిపిస్తే వాటిని హింసించకండి, చంపకండి. అవి భగవంతుడు పంపిన ఏదో ఒక సందేశానికి సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చేయవు, కేవలం ఒక మార్పును సూచిస్తాయి. వాటికి ఎటువంటి కష్టం కలిగించకుండా సురక్షితమైన ప్రదేశానికి పంపేలా చూడండి. ఇలాంటి జీవకారుణ్య పనులు మీ అదృష్టాన్ని పదింతలు చేస్తాయి. ధనురాశి జాతకులారా, మీరు చేసే ఈ చిన్నపాటి జీవకారుణ్య పనులు మీకు కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి మంచి పనికి ఆ భగవంతుడు మీకు 1000 రెట్లు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. రాబోయే 3 రోజులు మీ జీవితంలో వజ్ర వైఢూర్యాల కంటే విలువైనవిగా మారబోతున్నాయి. మీ ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ వ్యవహారాలు లేదా కుటుంబ సమస్యలు, ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన మార్పును మీరు కళ్లారా చూడబోతున్నారు. మీ అదృష్టం ఇప్పుడు శిఖర స్థాయికి చేరుకుంది. మీ భవిష్యత్తు కోసం మీరు ఎప్పటినుంచో వేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు సఫలం కావడమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఇన్నాళ్లు మీ ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ వారి వారి రంగాలలో విజయాలు సాధిస్తారు. దీనివల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. వీలైతే మీ కుటుంబంతో కలిసి ఒక చిన్న పుణ్యక్షేత్ర దర్శనం లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. దాన్ని అస్సలు వదులుకోవద్దు. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ మీకు నచ్చిన విధంగా గడపడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది. ముఖ్యంగా ప్రేమ మరియు దాంపత్య విషయానికి వస్తే మీ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోవాలంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉందంటే, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. మీరు ఊహించని విధంగా పాత బాకీలు లేదా ఎక్కడో నిలిచిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికందుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఐటీ లేదా ఆన్లైన్ రంగాల్లో పనిచేసే ధనురాశివారికి ఈ సమయం ఒక వరం లాంటిది. మీకు భారీ విజయం లభించే అవకాశముంది. వ్యాపారస్తులకైతే ఇదొక స్వర్ణయుగమని చెప్పాలి. మీ బిజినెస్లో అకస్మాత్తుగా ఊహించని లాభాలు వస్తాయి. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక. మీ వ్యాపారానికి సంబంధించిన పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. కష్టపడండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు అండగా ఉన్నాయి. మీ మనసులో ఉన్న కొత్త ఆలోచనలను ఇప్పుడు ఆచరణలో పెట్టండి. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ధనురాశి జాతకులారా, మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది. ఈ రోజుల్లో మీ జీవితంలో సంతోషాల అలలు ఎగిసిపడుతున్నాయని మీరు స్పష్టంగా గమనిస్తారు. మీరు ఎంతో కాలంగా ఏ వస్తువుల కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారో వాటినిప్పుడు చాలా సులభంగా పొందుతారు. అది సొంత ఇల్లు కట్టుకోవడం కావచ్చు, కొత్త వాహనం కొనడం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఒప్పందం కావచ్చు. మీరు చేసే ప్రతి పనిలో లాభం ఖాయం. ధనురాశి జాతకులారా, మీ జాతకంలో గ్రహాల స్థితి ఎంత అద్భుతంగా ఉందంటే మీరు మట్టిని ముట్టుకున్నా అది బంగారమైపోతుంది. పైగా ఆ దేవత తోడు కూడా మీకు లభించింది. ఇక భయపడాల్సిన అవసరమేముంది? మేము ప్రతి విషయాన్ని ఎంతో లోటుగా పరిశీలించి మీ జీవితంలోని కష్టాలను తొలగించడమే లక్ష్యంగా ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నాం. మీ జీవితంలో ఎక్కడ లోపముందో గుర్తించి దానికి తగిన పరిష్కారాన్ని మీకందిస్తున్నాం. సాధారణంగా మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులుగాని, సుఖసంతోషాల లోటుగాని ఉన్నాయంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి పట్టుకొని మీ ముందుకు తీసుకొస్తాం. చాలామంది తమ శత్రువుల వల్ల పడే ఇబ్బందులను మాతో చెప్పుకుంటూ ఉంటారు. ఆ శత్రువుల నుండి మీకు ఉపశమనం కలిగించే మార్గాలను కూడా మేము సూచిస్తాం. అయితే కొందరు, మాకు స్పష్టమైన శత్రువులెవరూ లేరు కదా, మరి మాకు ఇన్ని కష్టాలెందుకొస్తున్నాయి అని అడుగుతుంటారు. మరికొందరు తమపై తాంత్రిక ప్రయోగాలు జరిగాయని ఆందోళన చెందుతుంటారు. అసలు మీ జీవితంలో విరోధులు ఉన్నారో లేదో అని మేమడిగినప్పుడు చాలామంది లేరనే చెప్తారు. కాని ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ధనురాశి జాతకులారా, మీ జీవితంలోకి ఆ దేవత అడుగుపెట్టబోతున్న ఈ సమయంలో ఈ రహస్య శత్రువుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో శత్రువులు లేరని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. మేము మీ జాతకాన్ని చాలా లోటుగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడింది. మీ జీవితంలో నిజంగానే శత్రువులున్నారు. వారెవరో బయట వ్యక్తులు కారు, మీ సొంత మనుషులే. మీతోనే ఉంటూ, మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనక గోతులు తీస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మేము ఈ విషయాలను బయటపెట్టినప్పుడే మీరు మీ అసలైన శత్రువులను గుర్తించి వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే విషయం. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది కదా, మాకు ఇలాంటి రహస్య శత్రువులున్నారా అని? అవును. మీ గ్రహస్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ చుట్టుపక్కల తిరిగే వ్యక్తే. అతను మీ కుటుంబ సభ్యుడు కాకపోయినా మీ పొరుగువారో లేదా మీ స్నేహితుల బృందంలోని వ్యక్తి అయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీకు పెద్దగా హాని చెయ్యలేకపోతున్నాడు. ఎందుకంటే మీపై ఆ హనుమంతుడి ప్రత్యేక కృప ఉంది. ఆ స్వామి ఆశీస్సుల వల్లే మీ శత్రువుల ప్రయోగాలన్నీ విఫలమవుతున్నాయి. కాబట్టి మీరు వారి గురించి భయపడాల్సిన పనిలేదు. కాని ధనురాశివారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక వారు పన్నే కుట్రలని తిప్పికొట్టడానికి ఆ దేవత మీకు అండగా నిలుస్తోంది. ధనురాశి జాతకులారా, మీ శత్రువుల గురించి మీరు భయపడాల్సిన పని లేదని నేను చెప్పాను కదా, దానికి కారణం మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య రక్షణ వలయమే. కాని భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకే ఈ మార్చి నెల ఆఖరి రోజుల్లో మీరు 3 విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మొదటిది, మీరు బయట తిరుగుతున్నప్పుడు, ముఖ్యంగా భారీ వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జాతక చక్రం ప్రకారం అకస్మాత్తుగా చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి లారీలు, ట్రక్కులు వంటి పెద్ద వాహనాలు వెళ్తున్నప్పుడు వాటికి దూరంగా ఉండడం, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం మీ ప్రాణాలకు రక్ష. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయట తిరగకండి. సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే చీకటి పడ్డాక అనవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఎవరినైనా కలవడానికి వెళ్లడం వల్ల మీరు ఊహించని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ గ్రహస్థితి కొంచెం సున్నితంగా ఉంది కాబట్టి దుష్టశక్తుల ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే సాయంత్రం వేళలు మీ ఇంట్లోనే గడపడం శ్రేయస్కరం.
అలాగే ఎక్కడైనా గొడవలు లేదా వాదనలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. అక్కడ మీకు సంబంధం లేకపోయినా అనవసరంగా మిమ్మల్ని మధ్యలోకి లాగి గాయాలు చేయడం లేదా చట్టపరమైన ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉంది. ధనురాశివారు సహజంగానే న్యాయం కోసం పోరాడే గుణంగలవారు, కాని ఈ సమయంలో మౌనంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. ఇక్కడ మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మూడో హెచ్చరిక ఒకటుంది. అదే మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల గురించి. మన మంచితనం వల్ల అడిగిన వారందరికీ సహాయం చేస్తూ ఉంటాం, కాని కొన్నిసార్లు ఆ సహాయమే మన పాలిట శాపంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 వస్తువులను మీ ప్రాణ స్నేహితులకైనా అత్యంత సన్నిహితులకైనా సరే ఈ వారం రోజుల్లో పొరపాటున కూడా పంచుకోకండి. మొదటిది మీ వ్యక్తిగత వాహనం. అది మీ బైక్ కావచ్చు లేదా కారు కావచ్చు. ఎవరైనా అత్యవసరమని అడిగినా సరే ఈ సమయంలో వేరేవారికి ఇవ్వకండి. మీ జాతక చక్రం ప్రకారం మీ వాహనం ఇతరుల చేతిలో ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆ వాహనం దెబ్బతినడమే కాకుండా అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వంటి చట్టపరమైన చిక్కులతో పాటు మీ జేబుకు భారీగా చిల్లుపడే ప్రమాదం ఉంది. మీరు చేసే చిన్న సహాయం మీ జీవితాన్ని చిందరవందర చేసే అవకాశం ఉంది కాబట్టి మొహమాటపడకుండా నిరాకరించండి. ధనురాశి జాతకులారా, వాహనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన రెండో విషయం మీ ఆర్థిక రహస్యాలు. మీ దగ్గర ఎంత నగదు ఉంది, బ్యాంక్లో ఎంత నిల్వ ఉంది, లేదా మీరు కొన్న కొత్త ఆస్తులు, నగలు వంటి వివరాలను ఎవ్వరికీ చెప్పకండి. మనం సాధారణంగా విజయం సాధించినప్పుడు ఆ ఉత్సాహంలోనో లేదా మనల్ని తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పాలనే గర్వంతోనో ఈ విషయాలను బయటపెట్టేస్తుంటాం. కాని గుర్తుంచుకోండి, అవే మాటలు ఇప్పుడు మీకు కొత్త శత్రువులను తయారుచేస్తాయి. మీ ఆర్థిక స్థితిని తెలుసుకున్నవారు మీపై అసూయ పెంచుకోవడమే కాకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా అని కుట్రలు పన్నే అవకాశముంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సురక్షితంగా ఉంటుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మీ జీవితంలో నిజంగానే శత్రువులు ఉన్నారా అంటే అవును, మీకు ఒకరు కాదు 2 శత్రువులు పొంచి ఉన్నారు. అందులో ఒకరు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తి కాగా రెండో వ్యక్తి మీ బంధువుల రూటంలోనే దాగి ఉన్నారు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇదే చేదు నిజం. మనకు మంచి రోజులు ఉన్నప్పుడు మనతో ఉండి మన సంపాదనలో పాలు పంచుకుంటూ మన కష్టకాలం రాగానే ముఖం చాటేవారు అసలైన బంధువులు కాదు. మీ సంతోషాన్ని చూసి పైకి నవ్వుతూ అభినందిస్తూ వెనక మాత్రం మీపై విషం చిమ్మేవారే మీ అసలైన శత్రువులు. ఇలాంటివారు మీ ముందే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు, కాని మీరు లేని సమయంలో మిమ్మల్ని ఎలా కిందకు లాగాలా అని ప్లాన్లు వేస్తుంటారు. ఇటువంటి ద్వంద్వ స్వభావమున్న బంధువుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ధనురాశివారు సహజంగానే అందరినీ నమ్మే గుణంగలవారు, కాని ఈ మార్చ్ ఆఖరి రోజుల్లో మాత్రం ఎవ్వరినీ అతిగా నమ్మకండి. మీ సొంత నిర్ణయాలే మీకు శ్రీరామరక్ష. మీ మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న మెదులుతూ ఉండవచ్చు: అసలు ఆ దేవత ఎవరు? ఆ శక్తికి మనతో స్నేహం ఎలా కుదిరింది? మన శత్రువుల వల్ల ఆ దేవత మనకు మిత్రుడిగా మారడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. నిజానికి ఆ దేవత కేవలం మీ ఇంటిని రక్షించడమే కాదు, గతంలో జరిగిన ఒక ప్రమాదం నుండి మీ ప్రాణాలను కూడా కాపాడింది. ఆ దైవకృప వల్లే మీ శత్రువులకు ఇప్పుడు ప్రకృతిపరంగానే శిక్ష పడబోతోంది. ఆ శక్తి మీకు నేరుగా కంటికి కనిపించకపోవచ్చు, కాని మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్లా ఎప్పుడూ ఉంటుంది. ఈ అదృశ్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి మీరే గమనించి ఉంటారు, మీ పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నాయి. గతంలోలాగా అడ్డంకులు రావడం లేదు, అంతా సానుకూలంగా మారుతోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగింది, మీ ఆలోచనల్లో స్పష్టత వచ్చింది, మీ మనసులో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అంటే దానికి కారణం మీ చెంత ఉన్న ఆ దేవతే. ధనురాశివారు ఇక్కడ ఒక రహస్యాన్ని గమనించాలి. మీ శత్రువు మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని చూసిన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూనే ఉంది. అది దైవ సంకల్పం కాక మరేమిటి? మీ శత్రువు చేసిన పనుల వల్లే ఆ దేవతకు మీపై కనికరం కలిగింది. ఒక రకంగా మీ శత్రువే ఆ దేవతను మీ వైపు మళ్లించేలా చేశాడు. ధనురాశి జాతకులారా, మీ శత్రువు పన్నిన పద్మవ్యూహం నుండే మీ విజయానికి దారి దొరికింది. వారు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూశారో ఆ దేవత అంతగా మీకు దగ్గరయింది. ఆ దివ్యశక్తి ఇప్పుడు మీ చెంతకు చేరింది కాబట్టి ఇకపై మీరు ఒంటరివారు కారు. అయితే ఆ దేవతను ఎప్పుడూ నొప్పించకూడదు. మీ ప్రవర్తన కాని మీ మాటలు కాని ఎప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి. మీ స్వభావంలో మంచి మార్పులు తెచ్చుకుంటేనే మీకు అదృష్టం దక్కుతుంది.
ఒకవేళ మీలో ప్రతికూల ఆలోచనలు పెరిగితే ఆ దేవత మీపై ఆగ్రహించే అవకాశముంది. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరిపై ఒకరు కోపగించుకోరు కదా, అదేవిధంగా ఆ దేవత కూడా మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో తలుచుకున్న ప్రతిసారీ ఆ శక్తి మీకు అదృశ్య రూపంలో అండగా నిలుస్తూనే ఉంది. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా వీటిని తమాసాగా తీసుకుంటే మీకంటే దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కాని అన్యాయం జరగదు అన్నది ఎంత నిజమో, మీరు ఎవరికీ అన్యాయం చెయ్యనంతకాలం ఆ దేవుడు మీకు అన్యాయం జరగనివ్వడు అన్నది కూడా అంతే నిజం. ఎటువంటి తప్పూ చెయ్యకుండానే మీరిన్నాళ్లు పడ్డ బాధలు చూసి ఆ భగవంతుడే స్వయంగా దిగివచ్చాడు. ధనురాశివారు ఒకటి గమనించాలి, మీ ఎదుగుదల ఇప్పుడు ఒక ప్రభంజనంలా సాగబోతోంది. ఇన్నాళ్లు మిమ్మల్ని చీకటి కమ్మేసినట్లు అనిపించినా ఇప్పుడా చీకటి అంతా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలోకి ఆ దేవత అడుగుపెట్టబోతున్న ఈ శుభతరుణంలో మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. మీ శత్రువులు మీమీద తాంత్రిక ప్రయోగాలు చేసి మీ ఇంటికి ప్రతికూల శక్తులను పంపిన ఆ గడ్డుకాలంలోనే ఒక దివ్యశక్తి దృష్టి మీపై పడింది. ఆ దైవశక్తి ఉన్నచోట ఏ దుష్టశక్తి నిలబడలేదు. ఆ అదృశ్యశక్తి ఇప్పుడు మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని రక్షిస్తోంది. మీరు ఎంత మంచివారో, మీ మనసు ఎంత శుద్ధమైనదో ఆ దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని ఎంత కిందకు లాగాలని చూసినా మీరు మళ్లీ రెట్టింపు వేగంతో పైకెదుగుతారు. ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారో ఆ రోజు రానే వచ్చింది. మీ ఎదుగుదలకు ఇప్పుడు కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు దేనికోసం తపించారో, వేటిని కోల్పోయారో వాటన్నింటినీ పొందే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీ జీవితం మారడం ఎవ్వరూ ఆపలేరు. మీ అదృష్ట నక్షత్రం ప్రకాశించే సమయమిది. మార్చి నెల ఆఖరి వారంలో మీరు అందుకునే ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. ధనురాశి జాతకులారా, మార్చి నెల ఆఖరి వారంలో మీ గుమ్మం ముందుకు రాబోయే ఆ శుభవార్త మీ గత 10 ఏళ్ల కష్టాన్ని ఒక్క క్షణంలో మరిచిపోయేలా చేస్తుంది. ఇది కేవలం మాటవరుసకు చెబుతున్నది కాదు. గ్రహాల కలయిక మరియు ఆ దేవతాశక్తి మీ జాతక చక్రంలో సృష్టించబోయే అద్భుతం. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి పై అధికారుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. మీ పనితీరును గుర్తించి మీకు తగిన గౌరవాన్నిచ్చే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు మీ కష్టానికి దక్కాల్సిన ప్రతి ఫలం నేరుగా మీకే అందుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ధనురాశివారు ఈ సమయంలో ఒక కొత్త ఒప్పందంపై సంతకం చేసే అవకాశముంది. ఈ ఒప్పందం మీ వ్యాపారాన్ని కేవలం స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేలా చేస్తుంది. అయితే ఆ దేవత మీ ఇంట్లోకి ప్రవేశించిన ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీ ఇంటి ఆగ్నేయ మూలలో లేదా ఈశాన్య మూలలో ఏవైనా పాత సామాన్లు, విరిగిపోయిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని తొలగించండి. ఆ దివ్యశక్తి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా సుగంధభరితంగా ఉండాలి. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఆ అదృశ్యశక్తి యొక్క ప్రభావం మీపై ఇంకా పెరుగుతుంది. మీరు గమనించారో లేదో, గత 2-3 రోజులుగా మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత చోటు చేసుకుంది. గతంలో ఉన్న ఆందోళనలు ఇప్పుడు మిమ్మల్ని అంతగా వేధించడం లేదు. దీనికి కారణం ఆ దేవత మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించడమే. మీ శత్రువు పంపిన ఆ దుష్టశక్తి ఇప్పుడు తిరిగి వారిపైకే వెళుతోంది. ఎవరైతే మీకు కీడు తలపెట్టారో వారిప్పుడు తమ స్వంత సమస్యలతో సతమతమవుతారు. మీకు హాని చేయాలనే ఆలోచన కూడా వారికి రానంతగా వారు చిక్కుల్లో పడతారు. ఇది ఆ దేవత మీకిస్తున్న ఒక గొప్ప బహుమతి. మీరు ఎవ్వరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. ధర్మం మీ వైపున్నంతకాలం ఆ దేవతే మీ తరపున యుద్ధం చేస్తుంది. అయితే ధనురాశివారు ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఎవరికైనా సాక్ష్యం చెప్పడం కానీ, ఇతరుల గొడవల్లో తలదూర్చడం కానీ అస్సలు చేయవద్దు. మీ మంచితనం వల్ల ఎవరో అడిగారని మీరు మధ్యవర్తిత్వం వహిస్తే అది చివరకు మీకే శాపంగా మారి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రమాదముంది. మీ దృష్టంతా మీ ఎదుగుదలపై, మీ కుటుంబంపై మాత్రమే ఉంచండి. ఆ దేవత మీకు చూపిస్తున్న మార్గంలో మౌనంగా ప్రయాణించండి. మీ మౌనమే మీ శత్రువులకు అతిపెద్ద శిక్ష అవుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ దివ్యశక్తి మీకోసం అంత గొప్ప పనులను పూర్తి చేస్తుంది. ధనురాశి జాతకులారా, ఈ మార్చి నెల ఆఖరి రోజుల్లో మీ చుట్టూ ఉన్న శక్తిక్షేత్రం ఎంతగా మారుతుందో మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని వెన్నాడుతున్న ఒక రకమైన అశాంతి, ఎప్పుడూ ఏదో ఒక భయం మీ మనసును పీడిస్తూ ఉండేది కదా, ఇప్పుడు ఆ స్థానంలో ఒక అద్భుతమైన ధైర్యం ఆవహించబోతోంది.
ఆ దేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీ ఇంట్లోని ప్రతి అణువు దైవత్వంతో నిండిపోతుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ సమయంలో వారి ఆరోగ్యంలో అనూహ్యమైన మెరుగుదల కనిపిస్తుంది. ఆ దివ్యశక్తి కేవలం మీకు అదృష్టాన్ని ఇవ్వడమే కాదు, మీ ఇంటికి ఒక ఆరోగ్య కవచంలా కూడా మారుతుంది. వ్యాపారస్తుల విషయానికొస్తే మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక పెద్ద డీల్ లేదా ప్రాజెక్ట్ ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అయితే ఇక్కడొక చిన్న రహస్యముంది. మీరు ఈ విజయాన్ని అందుకున్నప్పుడు అది మీ సొంత తెలివితేటల వల్ల మాత్రమే జరిగిందని గర్వపడకండి. ఆ విజయానికి కారణం మీ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి అని గుర్తించి కృతజ్ఞతాభావంతో ఉండండి. మీరు ఎంత వినయంగా ఉంటే ఆ దేవత మీకు అంతటి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ధనురాశివారు సహజంగానే స్వతంత్ర భావాలు కలవారు. కానీ ఈ సమయంలో పెద్దల సలహాలను పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ తండ్రి లేదా గురువు వంటి సమానమైన వ్యక్తుల నుండి వచ్చే సూచనలు మీ జీవితాన్ని ఒక సరైన దిశలో నడిపిస్తాయి. మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మార్చి నెల 28 నుండి 31వ తేదీ మధ్యలో మీ ఇంటికి ఒక తెలియని వ్యక్తి వచ్చే అవకాశముంది. వారు ఏదైనా సహాయం కోరినా లేదా ఏదైనా సమాచారం ఇచ్చినా వారిని గౌరవంగా ఆహ్వానించండి. కొన్నిసార్లు దేవతలు నేరుగా రాకుండా ఇలాంటి వ్యక్తుల రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తుంటారు. ఆ సమయంలో మీరు చూపే కరుణ, ఆదరణే మీ తలరాతను మారుస్తాయి. మీ శత్రువుల ఆటలు ఇక సాగవని నేను ముందే చెప్పాను కదా, అది ఇప్పుడు అక్షరాలా నిజం కాబోతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారే ఇప్పుడు మీ సహాయం కోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు పగ సాధించకుండా ఉదారంగా వ్యవహరించండి. అదే ఆ దేవతకు మీరిచ్చే అసలైన కానుక. ధనురాశి జాతకులారా, మీ అదృష్టం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. మీ గత 7 జన్మల పుణ్యఫలం ఇప్పుడు ఈ రూపంలో మీకు దక్కుతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ వెనుక ఆ మహాశక్తి ఉంది. మీ ముందు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మీరు కోరుకున్న రాజభోగాలు, గౌరవ మర్యాదలు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ మార్పు కేవలం ఈ నెలతో ఆగిపోదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే ఆ అత్యున్నత శిఖరాలు మీ వంశానికే గర్వకారణంగా మారుతాయి. ధనురాశి జాతకులారా, మనమిప్పుడు ఈ అద్భుత ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. మార్చి నెల ఆఖరి రోజుల్లో మీ జీవితంలో ఆవిష్కృతం కాబోయే ఈ మహా అద్భుతం కేవలం ఒక సంఘటన కాదు, ఇది మీ తలరాతను తిరగరాసే ఒక దైవ శాసనం. ఆ దేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీ దారిద్ర్యం, మీ కష్టాలు, మీ కన్నీళ్లు అన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన లోకం ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల ఉంటుంది. మీ ఇరుగుపొరుగువారు, మీ బంధుమిత్రులు అదృష్టమంటే ధనురాశివారిదే అని చెప్పుకునే రోజులు ఇక్కడి నుండే మొదలవుతాయి. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. అది మీ జీవితంలోని ప్రతి చీకటి మూలలు వెలుగుతో నింపేస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు లేదా గృహిణులు, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ మార్చి నెల 31వ తేదీలోపు మీరొక భారీ విజయానికి సాక్షిగా నిలుస్తారు. మీ శత్రువుల కుట్రలు, వారు చేసిన తాంత్రిక ప్రయోగాలు ఇప్పుడు వెన్నెల ముందు చీకటిలా కరిగిపోయాయి. వారు మీకు తవ్విన గోతిలో వారే పడే సమయం వచ్చింది. మీరు మాత్రం ఆ పరమేశ్వరుడి అండతో సురక్షితంగా, సగర్వంగా ముందుకు సాగుతారు. నేను చెప్పిన ఆ 2 వస్తువుల జాగ్రత్తను మాత్రం మర్చిపోకండి. మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం కానీ, మీ ఆర్థిక రహస్యాలను బయటపెట్టడం కానీ చేయకుండా ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మీ సంకల్పం దృఢంగా ఉంటే ఆ దేవత మీకు అజేయమైన శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఈ వీడియోలో విన్న ప్రతి మాట, ప్రతి హెచ్చరిక మీ మేలు కోసమేనని గ్రహించండి. భగవంతుడు మనకు ఇచ్చే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వాటిని సరైన సమయంలో గుర్తించినవారే నిజమైన అదృష్టవంతులు. ధనురాశివారు ఆ అదృష్టవంతుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నారు. ఆ అదృశ్య శక్తి, ఆ దివ్య దేవత మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని నమ్మండి. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం, మీరు చూపే ప్రతి జీవకారుణ్యం మీ పుణ్యఫలాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటాయి. రాబోయే 7 జన్మల వరకు గుర్తుండిపోయేలా మీ జీవితం ఇప్పుడొక మహారాజులా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, మీ ఇల్లు సుఖశాంతులతో,
అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన మార్పును మీరే స్వయంగా అనుభవించి ఇతరులకు కూడా ఆ ధైర్యాన్ని చెప్పండి. మీ జీవితంలో జరగబోయే ఈ శుభ పరిణామాలను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎప్పుడూ చేయి విడువదు. ధైర్యంగా ఉండండి. విజయపథంలో దూసుకుపోండి. ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకున్న మీరు ఆ దైవకృప మీకు సంపూర్ణంగా అందాలంటే ఒక చిన్న పని చెయ్యాలి. ఈ వీడియోను భక్తితో లైక్ చెయ్యండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు అందాలని కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు రాసే ఆ ప్రతి అక్షరం మీలోని భక్తిని, ఆ దైవం పట్ల మీకున్న నమ్మకాన్ని చాటి చెబుతుంది. ఇలాంటి మరెన్నో భవిష్యత్తు హెచ్చరికలు, పరిహారాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు లేదా గృహిణులు, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ మార్చి నెల 31వ తేదీలోపు మీరొక భారీ విజయానికి సాక్షిగా నిలుస్తారు. మీ శత్రువుల కుట్రలు, వారు చేసిన తాంత్రిక ప్రయోగాలు ఇప్పుడు వెన్నెల ముందు చీకటిలా కరిగిపోయాయి. వారు మీకు తవ్విన గోతిలో వారే పడే సమయం వచ్చింది. మీరు మాత్రం ఆ పరమేశ్వరుడి అండతో సురక్షితంగా, సగర్వంగా ముందుకు సాగుతారు. నేను చెప్పిన ఆ 2 వస్తువుల జాగ్రత్తను మాత్రం మర్చిపోకండి. మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం కానీ, మీ ఆర్థిక రహస్యాలను బయటపెట్టడం కానీ చేయకుండా ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మీ సంకల్పం దృఢంగా ఉంటే ఆ దేవత మీకు అజేయమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన మార్పును మీరే స్వయంగా అనుభవించి ఇతరులకు కూడా ఆ ధైర్యాన్ని చెప్పండి. మీ జీవితంలో జరగబోయే ఈ శుభ పరిణామాలను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎప్పుడూ చేయి విడువదు. ధైర్యంగా ఉండండి. విజయపథంలో దూసుకుపోండి. మీ భవిష్యత్తు బంగారం కాబోతోంది. సర్వే జనా సుఖినో భవంతు. సెలవు.